సార్ దాదాపు 10 నెలలు అవుతుంది అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అమరావతిలో రైల్వే జోన్ అని కానివ్వండి లేకపోతే గతంలో నిర్మాణంలో ఉన్నటువంటి అనేక బిల్డింగ్లు అట్లాగే వదిలేసేసి జంగల్ లాగా చేసిన ఈ రాజధానిని మళ్ళీ గాడిని పెట్టారంటారా? ఎట్లా ఉంది పరిస్థితి? ఆ రోజు జగన్ ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? ఇక్కడే అమరావతి రాజధాని అని ఒప్పుకున్నాడు. రాష్ట్రానికి మధ్యలో ఉంది ఒప్పుకున్నాడు. సరే మేమేందంటే రాష్ట్రానికి రాజధాని లేదు, దిక్కు మొక్కు లేకోకుండా కేసీఆర్ వదిలేశాడు. మరి ఏదో చంద్రబాబు రైతులను ఎట్టోకట్ట ఒప్పించుకొని కత్తో కూర్చో ఒప్పందం చేసుకొని ఎంతో కొంత మాకు ఏ పంట పండినా కూడా విజయవాడ సౌకర్యం ఉంది, మంగళగిరి సౌకర్యం ఉంది, గుంటూరు సౌకర్యాలు ఉన్నాయి. మాకు మేము పండించే పంట ప్రతి అర్ధ గంటకి సౌకర్యాలు ఉన్న మార్కెట్కి పోతాయి. 10 మంది తినే పంటలు ఇవి, అట్టికాయ బండనయ్యి, కూరగాయల బండనయ్యి ఏమైనా పండుతాయి శుభ్రంగానే. మేము ఎందుకు ఇచ్చామంటే రాష్ట్రానికి రాజధాని లేదు గనక రాజధానికి 10 మంది వచ్చి బతుకుతారు, మాకు వాళ్ళకి శుభ్రంగా జరిగిద్ది, మాకు శుభ్రంగానే జరిగిద్ది, మేము ఇచ్చాము. వాడు వచ్చి 3 రాజధానులని చెప్పి కర్నూలు, వైజాగ్, అమరావతి ఇప్పుడు 3 రాజధానులు అని అన్నాడు. విజయవాడకు పోవటానికి ఉండవెల్లో 70 సెంటు తీసుకోలేనాడు 3 రాజధానులు ఆడగడతాడండి. మరి ఇవాళ 3 రాజధానులు అని వివరంగా చెబుతున్నాడు గనక హైదరాబాద్ మళ్ళీ మించిపోయేది. మనకున్న సౌకర్యం హైదరాబాద్ లో లేదు. మాకు 60 అడుగుల్లో ఉన్నాయి, బోరు పారుతుంది, నీళ్లు పారుతున్నాయి. పోతే అక్కడ వైజాగ్ లో ఒక రేత్రి ఒక పొగులు రెగ్గు బోరు పెట్టి కోస్తే ఎంత కంకర వచ్చిద్దో నాకు తెలుసు. ఇవాళ అన్ని సౌకర్యం, రోడ్డు సౌకర్యం ఉంది, భూమి సదరంగా ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, డెవలప్ చేయనాడు. 3 రాజధానులు ల్యాండ్ నుంచి కడతాడు. అందుకే సార్ అంటే రాష్ట్ర ప్రజలు చూశారు ఆ రోజున బస్సులో చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా విభజన తర్వాత బస్సులో పరిపాలన చేసింది చూశారు. ఆ తర్వాత సరే ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు నమ్మారు, ఆయనకు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత నుంచి కూడా కనీసం కౌలు డబ్బులు కూడా కోట్ల చుట్టూ తిరిగే పరిస్థితి కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కనీసం తెలుసుకోగలుగుతున్నాడు అంటారా? జనాలు ఎందుకు వ్యతిరేకించారు? అది ఆలోచన ఉంటే వాళ్ళ నాన్న మళ్ళీ బుద్ధిగా ఉండి ఇప్పుడు సంసారం అంటే 4 ఉంటే సంసారం జరిగిద్ది. అట్టనే చంద్రబాబు ఒక దారి చూపించినప్పుడు వీడు కూడా వాడు ఆ దారిలో పోయి ఉంటే బాగుండేది. నీ అలా దిక్కు మొక్కు లేకోకుండా నేను అన్ని పథకాలు ఇచ్చాను, ఇన్ని పథకాలు ఇచ్చాను అని అంటున్నాడు. యాడ్ నుంచి వస్తాయి పథకాలు? రాష్ట్రానికి రాజధాని లేని పథకాలు యాడ్ నుంచి తీసుకొచ్చి చెప్తాడు? చెప్పు. ఆదాయం లేకోకుండా ఇప్పుడు కొన్ని కంపెనీలు వచ్చినాయి, వస్తే దాని మీద 10 మంది బతుకుతారు. 10 మంది బతికిన దాని మీద దాన్ని ఏదో రూపాయనగా దానికి ఆదాయం వచ్చిద్ది. ఏది ట్యాక్స్ రూపాయనగా వచ్చిద్ది. మా ఊరు ఎంగడపాలెంలో ఉంది. ఎంగడపాలెంలో వెంకటేశ్వర గుడి ఉంది. వెంకటేశ్వర గుడికి వచ్చిన ఆదాయం నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? అదే గుడి కట్టుకోకుండా ఉంటే నీకు ఆదాయం వచ్చేది కాదు కదా. వీళ్ళు ఎంతమంది బతుకుతున్నారు? ఇదే అమరావతి భూములు తాకట్లు పెట్టడానికి కూడా ప్రయత్నం చేశాడు. అప్పుడు అసలు ఇక్కడ అంత శ్మశానం, అసలు అక్కడ అంత ముంపు ప్రాంతం అన్న ఈ భూముల్ని తాకట్టు పెట్టి కూడా డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి. మరి మాకు 3 పాయింట్లు ఎట్టబోయి ముప్పుగా అని అన్నాడు, ఎడారు అన్నాడు. మరి అన్నప్పుడు మాకు పంటలు ఎట్టబోయినాయి, మేము పండిస్తేనే కదా మరి వాడు తినేది. సో ఇవన్నీ చూశారు సార్, రాష్ట్ర ప్రజలు గమనించారు. మొన్న ఎవడు కూడా ఎక్కడ బయటకు చెప్పకుండా వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఓటేసి 11 సీట్లకే నేను పరిమితం 151 నుంచి 11కి వచ్చినా కూడా ఇంకా 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి మళ్ళీ నేను వస్తానని చెప్పి మాట్లాడుతున్నాడంటే ఎలా చూడాలి? వాడికి మైండ్ పోయి ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అర్థమైందంటావా? మేము ఆ రోజుల్లో పొలాలు ఇచ్చి రాజధానికి పాదయాత్ర వెళ్తే కనకదుర్గం గుడి బ్యారేజీ కాడ పొంగల్ తీసుకొని వెళ్తే బూట్ కాలుతో దాన్ని ఇచ్చాడు. మరి బూట్ కాలు పెట్టి తన్నీటిమైంది. ఎవరికైనా తల్లే కదా, తల్లి అయింది పిల్లలు రారు కదా. భూదేవి తల్లి మేము ఎందుకు ఇచ్చాం? మా తాత ముత్తాతలు ఇచ్చిన భూములు ఇచ్చినప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి? ఒక 50 ఎకరం ఉంటే వాడికి నొప్పి తెలిసిద్ది. నొప్పిదే వాడు నేను సెంటు భూములు ఇచ్చాను, సెంటు ఇస్తాను, ఎవడబ్బ సొమ్ము ఇస్తాడు వాడు? చెప్పు, ఎవడబ్బ సొమ్ము ఇస్తాడు? ఇవాళ మేము ఇవాళ రోడ్డును బయట కూర్చొని ఇవాళ దేవుడో అని కూర్చోవాల్సి వస్తుంది. ఎందుకు కూర్చోవాల్సి వస్తుంది? మా కింద ఒక 20 మంది 25 మంది బతికేవాళ్ళు. మేము పంట పండిస్తే
కలుపు కానీ నేల కట్టుడాలకు కానీ 25 మంది బతికేవాళ్ళు. ఇవాళ మేము దేహి అని వాడు చెయ్యాల్సి వస్తుంది. ఎందుకు చేయాల్సి వస్తుందయ్యా? చంద్రబాబు ఏదో తెప్పలు వాడుతున్నాడు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. 75 సంవత్సరాలు వచ్చినాయి. 75 సంవత్సరాలకి ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని ఉత్సాహం ఉన్నప్పుడు ఈడు కూడా అంతకన్నా డబుల్ కంపెనీలు తీసుకొచ్చి ఆదాయం చీపియాలి. అదేం లేకోకుండా నేను 3 రాజధానులు, నేను 4 సంవత్సరాలు వస్తే నీకు రాష్ట్రానికి ఆదాయం లేనప్పుడు 3 రాజధానులు నీకు ఆడ నుంచి వచ్చింది. ఉండవెల్లి ఇవాళ ఉండవెల్లి నువ్వు తీసుకోలేనాడివి, 3 రాజధానులు ఆడ నుంచి కడతావయ్యా ఆదాయం లేనప్పుడు. ఇంకోసారి జగన్ గురించి ఆలోచించే పరిస్థితి లేదంటారు. పరిస్థితి అంటే కొంతమంది ఉంటారు ఊరికంటే మంచి ఉండిద్ది చెడు ఉండిద్ది. ఎవడో బుడబొక్కలాలు ఉంటారు, ఆ బుడబొక్కలాలు వంత పలుకుతారు. ఆ వంత మీద 10 మందికి డబ్బులు ఇస్తాడు, రారా నా ఎమ్మడి రారా అని అంటాడు, వస్తాడు. ఆ 10 మందికి డబ్బులు ఇస్తాడు, ఆ సాయంత్రానికి ముందేసుకుంటాడు, జై అంటారు. డెవలప్ చేసే మనిషిని గుర్తుంచుకోవాలి అంతే.